కర్నూలు నగరవనం దగ్గర చెరువులో బయటపడ్డ మహిళల మృతదేహాలు. ఒక్కసారిగా ఉలికిపడ్డ నగరం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మృతదేహాలు. అవి హత్యలా, ఆత్మహత్యలా అని తెలియాల్సి ఉంది. ఆదివారం ఉదయం నుండే కర్నూలు నగరంలో మహిళల మృతి పట్ల చర్చ మొదలైంది. కర్నూలు నగరానికి సమీపంలో నందికొట్కూరు రోడ్డులో వెంకాయపల్లి ఎల్లమ్మ దేవాలయం దాటిన తర్వాత మిలిటరీ కాలనీకి దగ్గరలో ఉన్న చెరువు పక్కనే కర్నూలు కార్పొరేషన్ వారు ప్రజల ఆనందం ఆహ్లాదం కోసం నగరవనం పేరుతో పార్కును ఏర్పాటు చేసి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసింది. అంతటితో ఆగకుండా ఆ పక్కనే తాగి ఊగండంటూ బార్ను కూడా ఏర్పాటు చేసింది. నగర వనానికి వచ్చిపోయే ప్రజలతో పాటు ఆ చుట్టుపక్క ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు కూడా అడ్డాగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆదివారం 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసున్న 3 మహిళల మృతదేహాలు బయటపడి కలకలం సృష్టిస్తున్నాయి. 2 చెరువులో నుండి బయటపడగా 1 చెరువు గట్టున బయటపడింది. ఈ మృతదేహాలు ఎవరివి, ఏ కోణంలో ఈ ఘటన జరిగింది, హత్యనా ఆత్మహత్యనా అనే అన్ని కోణాలలో పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఘటనా స్థలానికి ఏకంగా డిఐజీ సిహెచ్ విజయరావు, ఎస్పీ జి కృష్ణకాంత్, ఏఎస్పీ నాగరాజు, డిఎస్పీ విజయశేఖర్, తాలూకా సిఐ శ్రీధర్, 4వ పట్టణ సిఐ పి శంకరయ్య చేరుకొని పరిశీలించి మాట్లాడారు. డిఐజీ మాట్లాడుతూ ఘటనను పోస్టుమార్టం ఆధారంగా వెంటనే పరిశీలించి మృతుల వివరాలతో పాటు దేనికోసం ఘటన జరిగింది అనే అన్ని రకాల విషయాలు ఛేదిస్తామని తెలియజేశారు. మనకి ఈరోజు కర్నూలు అవుట్స్కట్స్లో మనకి నగరవనం దగ్గర ఒక చిన్న లేక్ ఉంది. ఈ లేక్ దగ్గర ఒక 2 మహిళలు ఈ లేక్లో ఒక సైడు, ఒక మహిళ ఆల్మోస్ట్ గట్టు మీద ఒక 700 to 800 మీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక మహిళ మృతదేహాలు స్థానికులు చూసిన తర్వాత మనకి తెలియచేయటం, లోకల్ ఎస్హెచ్ఓకి తెలియచేయటం, అక్కడి నుంచి ఎస్పీ గారికి సమాచారం రావటం కూడా జరిగింది. సో 3 మహిళలు మృతదేహాలు దొరికాయి కాబట్టి ఈ గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ని మేము అర్థం చేసుకుని ఎస్పీ గారు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయాలా మేము, ఎవరు ఈ మహిళలు అని. ఇప్పటి వరకు కూడా ఈ మహిళలు పలానా గ్రామానికి సంబంధించిన వాళ్ళని అట్లాంటి సమాచారం కానీ మిస్సింగ్ కేసెస్ కానీ ఏవి కూడా దానికి కంపారిజన్ కాలేదు. అది కూడా వెరిఫై చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి నంద్యాల కానీ ఇట్లా వారికి కూడా సమాచారం ఇచ్చి మనకి విలేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఇది మరొకసారి వెరిఫై చేస్తాం. వెదర్ ఇట్ ఈజ్ యాక్సిడెంటల్గా జరిగిందా లేదా మర్డర్ జరిగిందా అనేది అనే యాంగిల్లో 2 యాంగిల్స్లో మేము వెరిఫై చేస్తున్నాం. టెక్నికల్ అంశాలని అలాగే ఈ శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో భాగంగా మేము పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ని ప్రధానంగా తీసుకుంటాము. దానికి ఒక అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ పిఎంఈ చేసేటప్పుడు ప్రజెన్స్లో ఉండి ఏదైతే ఈ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజర్స్ ప్రైమరీ రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మేము కేసులో పురోగతి సాధిస్తాము, ముందుకెళ్తాము. థ్యాంక్ యూ.